నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పాడి పంటలు పండించుకునే రైతులకి మనం కూడా ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గోకుల్ షెడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మన నియోజకవర్గానికి కూడా 90 గోకుల్ షెడ్లు రావడం జరిగింది. దానిలో కందుకూరు మండలానికి 18, ఇంకా నెక్స్ట్ స్టెప్లో కూడా మళ్ళా ఎవరన్నా కట్టుకునే రైతులుంటే వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించుద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ, ఈరోజు జిల్లాలోనే ఫస్ట్ టైం ఇక్కడ మన నియోజకవర్గంలోనే పలుకూరు గ్రామంలో గోకుల్ షెడ్ కూడా బ్రహ్మాండంగా చేశాడు ఆ సోదరుడు. ఇటువంటి రైతుల కుటుంబాలని ఆదుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానిలో భాగంగా ఈ కార్యక్రమం కూడా గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా వాళ్ళు దోచుకోవడం తప్పితే పేద ప్రజలకు కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, అలాగే నిరుద్యోగ యువకులకు కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా ఇంకా కూడా ఇప్పుడు కూడా చెబుతా ఉన్నారు 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలందరూ నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావని చెప్పి 11 సీట్లు కూర్చోబెట్టినా కూడా వాళ్ళకు బుద్ధి లేకుండా కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వాళ్ళ సొంత ఆదాయం కోసం చంద్రబాబు నాయుడు గారు పీపీఎల్ అని అగ్రిమెంట్ అయితే ఇవైతే మనకు ఆదాయం ఉండదని చెప్పి వాళ్ళ దగ్గర ఏ విధంగా లంచాలు తీసుకోవాలని చెప్పి ఆ లంచాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాని విద్యుత్ సంస్థలను సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాటన్నిటినీ కూడా చక్కదిద్దుకుంటా 1 by 1 చేసుకుంటూ ఈ రోజు 7-10 వయసులో 24 గంటలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉంటే ఈ ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి.